ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాయ నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం శుచ్యై నమః. ఓం స్వాహాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్యే నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుధాయ నమః. ఓం వసుధారిణ్యే నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీ మహాపార్వత్యై నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. ఓం శ్రీ రాజరాజేశ్వరీదేవ్యై నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః. ఓం శ్రీ భువనేశ్వరీదేవ్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య కురోతాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచ సన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపు. అందరికీ నమస్తే అండి. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు వైశాఖ పౌర్ణమి. నేను వీడియో చేసే రోజు. ప్రతి పౌర్ణమి రోజు నేను ఏం చేస్తాను అనేది మీకు వీడియోలో నేను చూపించడం జరిగింది. అంటే ప్రతి పౌర్ణమికి రోజు నేను కామాక్షి దీపం వెలిగించుకొని సాయంత్రం రోజు ప్రొద్దున సాయంత్రం కుంకుమార్చన చేసుకొని ఆ తర్వాత చంద్రబింబం వెలుగులో తులసమ్మ దగ్గర, తర్వాత బిల్వం వృక్షం దగ్గర, నేను బిల్వం మొక్క దగ్గర దీపాలు వెలిగించి తర్వాత చందమామకి క్షీరాన్ని నివేదన చేసి తర్వాత లలితా పారాయణం చేసి నేను నమస్కారం చేసుకోవడం, ఇలా పూజను ముగించుకోవడం జరుగుతుంది ప్రతి పౌర్ణమి. అయితే ఈ వీడియో నా జీవితంలో ఒక మెమరబుల్ వీడియో కావాలని నా ఆశ. నేను భగవంతుని అమ్మని అదే కోరుకున్నా. ఎందుకంటే ఈ వీడియో ద్వారా ముఖ్యంగా యువతీ యువకులకు నేను ఒక సందేశం ఇవ్వాలని చాలా, ఇప్పుడు పారాయణ పూజ కంప్లీట్ కాగానే నేను మాట్లాడుతున్నా. అంటే అమ్మ నాతో మాట్లాడిస్తుందని అనుకోవాలి మీరంతా కదా. ఇప్పుడు ఏదైతే సనాతన ధర్మాన్ని మనం పాటిస్తున్నామో చూడండి, నేను ఒకవేళ చెమటలు వస్తున్నాయో కొంచెం వేడిగా ఉంది, కానీ నా నుదుట నా కుంకుమ, గంధం, పసుపు, నా కాళ్ళకి పసుపు, నా చేతికి గాజులు, ఇవన్నీ నేను ఎప్పుడూ ఇవన్నీ పాటిస్తానమాట. నేను ఇవన్నీ అందుకని చెప్పేసి నాది నాకే, అమ్మ నాలో ఏదైతే అమ్మ మన లోపల కొలువై ఉంటుంది కదా, అది నాకు ఆ భావన నాకు తెలుస్తుంది అన్నమాట. తప్పకుండా అంటే ఈ సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరికీ ఇది అనుభవైక వేద్యమే. కాబట్టి ఇప్పటి యువతి యువకులకు, ఎందుకంటే నేను చాలా చూస్తున్నాను, ఇప్పటి వాళ్ళకి ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడ వాళ్ళైనా, ముఖ్యంగా మన హిందువులు మన ధర్మాన్ని పాటిస్తేనే మీరు ఎంత కష్టపడ్డా దానికి ఒక ఫలితం ఉంటుందండి. ఇది నా మాట, అమ్మ పలికించే మాట. చాలామంది చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంటారు, డబ్బు సంపాదిస్తుంటారు, కానీ నిలవదు, మనశ్శాంతి ఉండదు, అనారోగ్యాలు వస్తుంటాయి. ఇవన్నీ ఎందుకయ్యా అంటే కేవలం మన ఇంటికి మన గృహంలో ఏదైతే అడుగు పెడతామో చాలా జాగ్రత్తగా వినండి. కొన్ని నియమాలు ఇవి పాటిస్తే ఇంకేం అక్కర్లేదు. మనము మన ఇంట్లో అడుగు పెట్టే ముందు ఎక్కడికి వెళ్ళొచ్చినా తప్పకుండా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళే ఏర్పాటు, ఎక్కడ అపార్ట్మెంట్స్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే ఏదో రకంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి తప్పకుండా. ఇదొక్కటి మీరు అది ఏ రకంగా మీరు దాన్ని చేసుకుంటారో, సిద్ధం చేసుకుంటారో అట్లా చేసుకోండి. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళొచ్చినా ఒక్కసారి దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు సెల్ఫ్లో పెట్టుకుంటారో పూజ గది ఉందో దూరం నుండి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేసుకోండి, సరేనా. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, మనం ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు మీకు ఇదివరకే చెప్పాను నేను, సృష్టించేది బ్రహ్మదేవుడు, స్థితికారకుడు విష్ణుమూర్తి, లయకారకుడు శివుడు.
అవునా? సృష్టించిన ఆ బ్రహ్మ అయితే మనకు జన్మ ఇచ్చిండో ఈ స్థితి మనం ఇప్పుడు ఎట్లా ఉన్నాం, ఏం చేస్తున్నాం, దినదినం మన జీవితం ఎట్లా ఉంది అనేది దీన్ని కాపాడేయడానికి విష్ణుమూర్తిని ప్రార్థించుకోవాలి మనం. అంటే ఉదయం లేవగానే కళ్ళు మూసుకొని మన అరచేతులు ఒక్కసారి ఇలా రాపిడి చేసుకొని కళ్ళకు అద్దుకొని అరచేతుల్నే చూసుకోవాలి. ఇక్కడ ఏం త్రిమూర్తులు త్రిమాతలు కొలువై ఉంటారు ఇక్కడ. ఇది చూసుకోవాలి. చూసుకొని పెళ్ళైన వాళ్ళైతే మాంగళ్యాన్ని కళ్ళకు అద్దుకోవాలి. తర్వాత కాలు కింద పెట్టే ముందు భూమాతకి నమస్కరించుకోవాలి ఒక్కసారి. ఇది ముఖ్యంగా చేయాల్సింది. ఈ పని చిన్న పిల్లలకు కూడా నేర్పండి. ఆ తర్వాత మీ జీవితం ఎంత బాగుంటుందో నేను ఎప్పటికీ మీకు గుర్తుండిపోతాను. నేను ఇదైందా తర్వాత డే టు డే అంతా గడిచిపోతుందిగా. లేవగానే కొంచెం ఏమంటే బ్రష్ చేసుకొని ఆ తర్వాత ఉదకం నారాయణ స్వరూపం అంటారు కాబట్టి స్నానం చేయకముందు బ్రష్ చేసుకొని కొంచెం వాటర్ తాగితే తప్పు లేదు. కొన్ని వాటర్ తాగండి. వాటర్ తర్వాత ఆ తర్వాత 10 నిమిషాలు కొన్ని పాలు తాగి ఆ తర్వాత స్నానం చేసి దేవతారాధన చేసిన తర్వాతనే మిగతా పనులు మొదలు పెట్టండి. ఇది చాలా ముఖ్యమైన నియమం. స్టవ్ ఎప్పుడు వెలిగించాలి? స్టవ్ ఏంటంటే మన ఇంట్లో అగ్నిహోత్రం వెలిగించినట్టే కదా, అంటే ప్రతిరోజు యజ్ఞం చేసినట్టే కదా. ఆ యజ్ఞం చేసిన ఫలితం, ప్రతిరోజు చేసిన ఫలితం రావాలంటే స్నానం చేస్తే మనం స్టవ్ వెలిగించాలి. అదొక్క నియమం అండి. అయిందా? అదైన తర్వాత దేవతారాధన. ఇంకొకటి ముఖ్యంగా యువకులు ఈ సాఫ్ట్వేర్ కానివ్వండి, ఇంకేనా ఏదైనా ఎనీ జాబ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటున్నారు. లేవగానే ఇంత బ్రష్ చేసుకొని వాటర్ తాగడం లేకుండా అవి కూడా లేకుండా ఏదో లేచేసి తొందరగా సిస్టంల ముందు కూర్చోవడమే చేస్తున్నారు. కానీ అస్సలు మంచిది కాదండి. మీ శరీరానికి, మీ మనసుకు, మీ జీవితానికి అస్సలే మంచిది కాదు. అందుకే లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకొని ఆ పాలో ఏదో తాగేసి ఆ తర్వాత స్నానం చేయించేసి, ఇప్పుడు వృత్య దైవం కదా, మరి వృత్య దైవం అన్నప్పుడు దైవం దగ్గర ఎట్లా కూర్చోవాలి? మనం స్నానం చేస్తే కదా కూర్చోవాలి. కాబట్టి అప్పుడు పని మొదలు పెట్టుకోండి. ఆ తర్వాత ఇంట్లోనే వర్క్ ఉంటే తప్పకుండా 9-10 గంటలకి ఈ లోపల ఆత్మారాముడు ఉంటాడండి. ఆ ఆత్మారాముడికి నివేదన చేయాలి. ఖాళీగా అస్సలే ఉంచుకోకూడదు. ఈ మహాపాపం. 9-9:30 లోపల బ్రేక్ఫాస్ట్ లోపలికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మళ్ళీ లంచ్ బ్రేక్ తీసుకోండి. ఈవినింగ్ మళ్ళీ తర్వాత నైట్ డిన్నర్. ఇది సాగిపోవాలి. తర్వాత రాత్రి పడుకునే ముందు తప్పకుండా లయం చేసుకునేది ఎవరు? తనలో ఐక్యం చేసుకునేది ఎవరు? శివయ్య. కాబట్టి మీరు బెడ్ ఎక్కే ముందు తప్పకుండా ఒక్కసారి శివ 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 అని మీకు ఎంతసేపు ఒక 30 సెకండ్స్ అంటారు, 1 నిమిషం అంటారు. శివ శివ అంటే అమ్మ అయ్య స్వరూపం. వాళ్ళని ప్రార్థించుకొని రేపు ఉదయాన్ని నేను ఆరోగ్యంగా చూడాలి అనడానికి ఆ కారణం శివులు శివ పార్వతులు కాబట్టి వాళ్ళని ధ్యానం చేసుకొని మంచం మీదకి ఎక్కండి. ఆ తర్వాత అస్సలు ఈ ఇల్లుని మనం ఆలయంలాగా భావించుకొని గృహాలయం అని అందుకే అంటారు. భావించుకొని ఎలా ఉంటామో ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం మీద కూర్చొని భోజనం చేయడం అనేది నిషిద్ధం. అది చాలా చాలా ఎన్నో సమస్యలకి, ఎన్నో శారీరక అనారోగ్య సమస్యలకి దారితీస్తుంది. నన్ను నమ్మండి. మంచం మీద ఏది కూడా భుజించకూడదు. ఇంకా ఈ మధ్య కాళ్ళ నొప్పులు అనేది ఏదో టేబుల్ మీద చేస్తున్నారు కానీ అది కూడా కాకుండా చక్కగా కింద కూర్చొని, మీకు ఉన్నా సరే మీ స్టేటస్ ప్రకారం డైనింగ్ టేబుల్స్ అన్నీ ఉన్నా పర్వాలేదు, కింద కూర్చొని భోజనం చేయడం. అది కూడా యజమాని తూర్పు వైపు తిరిగి భోజనం చేయాలి, తూర్పు ముఖంగా కూర్చొని. ఇంటి ఇల్లాలు ఉత్తరం దిశగా మనం ముఖం పెట్టి కూర్చొని భోజనం చేయాలి. ఇది తప్పకుండా ఇది పాటించండి. తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం విడిచిన బట్టలు స్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా సరే ఎవరైనా సరే తగలకుండా చూసుకోండి. ఎవరైతే లాస్ట్ స్నానం చేస్తారో ఆ బట్టలన్నీ తడిపి పెట్టేసి ఎక్కడన్నా పెట్టేసి, లేకుంటే మీకు వాషింగ్ మెషిన్స్ ఉంటే ఆన్ చేసేసి మళ్ళీ ఒకసారి స్నానం చేయండి, ఎవరు ముట్టక ముందు. ఇది తప్పకుండా ఇది పాటించండి. ఉతికిన బట్టలు ధరించండి ప్రతిరోజు. ఎందుకంటే విడిచేస్తున్నాం 10 సార్లు వేసుకుందామనంటే అందులోనే మనకు దరిద్రం అంతా కొలువై ఉంటుంది. దరిద్ర దేవత అందులోనే కొలువై ఉంటుంది. దరిద్ర దేవత ఉండాలని చెప్పి కోరుకుంటామా? ఏ మనుషులమైనా రోజుకు ఎదగాలి కదా. ఎదగాలి అంటే మన చదువు మనకి సంస్కారాన్ని నేర్పాలి. తర్వాత సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి. ఆ ధర్మం దిశగా మనం అడుగులు వేయాలి. ఆచారాలు సంప్రదాయాలు పాటించాలి. ఇవన్నీ పాటిస్తే ఇప్పుడు నేను కొంతవరకే చెప్పినాను మీకు. ఉపవాసం, కటిక ఉపవాసం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. మీకు శక్తి కావాలి అని అనిపిస్తే పాలు పళ్ళు ఏదో ఒకటి మన కడుపులోకి ఉన్న ఆత్మారామునికి
నివేదనగా పంపాలి, కటిక ఉపవాసం చేయకూడదు. ఆ తర్వాత ఇంకొకటి, ఎవరైతే గ్యాస్కు సంబంధించింది కానీ, అల్సర్కి సంబంధించింది కానీ, పొట్టకు ఉదరం దీనికి సంబంధించిన వ్యాధులతో ఎవరైతే ఇంకా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు తప్పకుండా ప్రాణాయామము, కాస్త యోగా ఇంట్లోనే చిన్నగా ఏదో కొంచెం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చేయండి. మీ శరీరంలో మీ శారీరక వ్యవస్థ అంతా శుభ్రపడుతుందండి. ఎలాంటి మీకు ఏమంటారు మెడిసిన్స్ కానీ ఏది కానీ లేకుండా ఒక అద్భుతం జరుగుతుంది మీ శరీరంలో. మీరే నాకు చెప్తారు, మీరే ఒప్పుకుంటారు. తప్పకుండా ఇవన్నీ మీరు పాటించండి. సమయానికి తినండి, సాత్విక ఆహారం తినండి. నేను మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను. నేను మాంసాహారం అనేది ఎందుకు నిషిద్ధం, అది నిజమా కాదా, మంచిదా చెడ్డదా, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పిండు. ఆ వీడియో కూడా నేను తర్వాత చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కాలకృత్యాలు సరిగ్గా తీర్చుకోండి, ఉన్నంతలో ఆచార సంప్రదాయాలు పాటించండి, మంచి మాటలు మాట్లాడండి, పెద్దలను గౌరవించండి, అందరినీ ప్రేమించండి, భగవంతునికి నిజమైన భక్తి చూపించండి. నిజమైన భక్తి అంటే ఈ ఆచార సంప్రదాయాలు పాటిస్తూ తన చుట్టూన్న వాళ్ళని, తన కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ముందడుగు వేయడమే నిజమైన దైవభక్తి. నేను ఒక ప్రణవానంద స్వామీజీ అని ఈ మధ్య చాలా చిన్న అబ్బాయి ఎంత చక్కగా చెప్తున్నారు ఆయన వీడియోస్ కొన్ని చూడండి. అందులో ఒకటి ఉంది వీడియో, మన సంబంధాలను ఎలా పరుచుకోవాలి. అదొక 2 ఎపిసోడ్స్ మీరు తప్పకుండా చూడండి. మనిషి అన్నవాడు, ప్రతి కుటుంబంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మన సనాతన ధర్మం ఎవరికైతే ఇష్టమో అని ఇష్టం చేసుకోండి. అవన్నీ మీరు పాటించాలనుకున్నారో ఆ 2 వీడియోస్ మీరు తప్పకుండా చూడండి. తర్వాత ఇన్ని కూడా ఎందుకు వస్తాయి మనకు అంటే, ఈ లోపల ఒక భక్తి ఉండి ఆచారం తెలియదు అనుకోండి, బాధపడకండి. అమ్మవారిని నమ్ముకోండి. నా జీవితంలో ప్రతి క్షణం ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, శారీరక మానసిక ఎన్ని అనారోగ్యాలు ఎదురైనా నేను అమ్మనే నమ్ముకున్నాను. నేను ఎన్నో సంవత్సరాల నుంచి లలితా సహస్రనామ పారాయణం నేను చేస్తున్నాను కాబట్టి నా జీవితంలో ఇంకా ఏదో చెప్పాలి. నేను అందుకే నా చుట్టూన్న ప్రపంచానికి నాకు తెలిసిన మంచి మాటలు చెప్పాలి అనే ఒక ఆరాటం నాకు ఎందుకు కలుగుతుంది అంటే, నాకు ఈరోజు అనిపించింది, అమ్మ నేను ఈ పారాయణ చేస్తున్నాను, నేను నిన్ను ఉపాసన చేస్తున్నాను కదా, చేస్తున్నప్పుడు ఇన్ని వీడియోస్ చేయాలి, 10 మందికి ధర్మం చెప్పాలి, ఈ 10 మందిలో నా పిల్లలు కూడా ఉంటారు కదా తల్లి, ఇవన్నీ నాకు నువ్వు ఇస్తున్నావు ఆలోచనలు, తప్పకుండా ఈరోజు ఈ వీడియో చేసి 10 మందికి ఈ సందేశాన్ని పంపాలి అని నాకు ఆలోచనలు కలిగించింది నా తల్లి. అంటే మంచి ఆలోచనలు కలగాలంటే కూడా ఆధ్యాత్మికంగా వెళ్ళాలి. ఆధ్యాత్మికత అంటే సన్యాసం తీసుకోవడం కాదండి, అన్నీ అనుభవించాలి, సంసార సుఖాలు అనుభవించాలి, దైవాన్ని ఆరాధించాలి, ధర్మంగా బ్రతకాలి, ప్రేమమయం కావాలి. ఇది ఆ భగవంతుని తత్వం. ఈ తత్వం ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి అమ్మ సదా మనసులో కొలువై ఉంటుంది. తప్పకుండా పంచమాంగళ్యాలు, మన మంగళసూత్రాలు కానీ, నుదుటన కుంకుమ, పాపిట కుంకుమ, గాజులు, కాళ్ళకి పట్టీలు, పసుపు, పారాణి ఏది వదలకుండా మీరు మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు, ఆడపిల్లలకు కూడా అలవాటు చేయండి. అబ్బాయిలకైతే చక్కగా నుదుటన కుంకుమ పెట్టండి. ఎంత బాగుంటుందో వాళ్ళ జీవితం, వాళ్ళు ఎంత విద్యావంతులు అవుతారో. విద్య అంటే ఒక ఊరికనే పనికి మాలిన చదువులు చదువుకోవడం కాదు. ఈ బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు ఎన్ని చేసినా వృధానే. సంస్కారంతో, ఉన్నత విలువలతో కూడిన విద్య నేర్చుకోవడమే నిజమైన విద్య. ఆ విద్యతోనే మీరు మీ కుటుంబాన్ని ప్రేమించగలుగుతారు, మీ కుటుంబ వ్యక్తుల్ని అందరినీ గౌరవించగలుగుతారు, మీరు ఎన్నో ధర్మ కార్యాలను నిర్వర్తించగలుగుతారు, దైవానికి దగ్గరైపోతారండి మీరు. ఇది నాకు మనస్ఫూర్తిగా చేయాలనిపించింది. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి. తప్పకుండా ఇది మాత్రం ప్రతి ఒక్కరు 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇందులో ఇప్పటి తరం పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తెలియక ఒక అజ్ఞానంలో వాళ్ళు బాధపడుతున్నారు. ఏదో లేస్తారు, చేస్తారు, వాళ్ళకి సరైన సమయం దొరకక అనుకుంటున్నారు. సమయం తప్పకుండా దొరుకుతుందండి. 24 గంటలు టైం సెన్స్ పాటించండి, క్రమశిక్షణగా మెదులుకోండి. ఇవన్నీ మీరు ఈ ధర్మాలు నేను ఏవైతే చెప్పినానో ఇవి మీకు పాటించాలి అని అనుకున్నారు. తప్పకుండా భగవంతుడే మిమ్మల్ని ముందుండి నడిపిస్తాడు. ఆలోచనలన్నీ ఆయన ఇస్తాడు. ప్రతి క్షణం నేను తీసుకున్న ఊపిరి కూడా నాకు ఆ తల్లి పెట్టిన భిక్ష అండి. అందుకే నేను ఈ మాటలు చెప్పగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను. అంతే తప్ప స్వతహాగా నేను ప్రిపేర్ అయి చేసింది ఏమీ లేదు.
తప్పకుండా ఈ వీడియో అందరూ చూడండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసము మీరందరూ నా మాటల కోసం ఎదురు చూసే రోజు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరిపై ఇలాంటి వీడియోస్ 10 మందికి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది అది మీ ఇష్టం. ఎందుకంటే నా మాటలు మీకు నచ్చాలి. నచ్చితే మీరు ఆ స్థాయిని పెంచుతారు. కాబట్టి ఇంకో 10 మంది సమాజానికి మనం నేను మంచి చెప్పే అవకాశం దొరుకుతుందని నేను భావిస్తున్నాను. తప్పకుండా ఇది ఇప్పటి యువకుల కోసమే, ఇప్పటి పిల్లల కోసమే. ప్రత్యేకంగా మీరు మీ తర్వాత భావి భారత పౌరుల్ని, మీ పిల్లల్ని తయారు చేయాలి. మన హిందూ వ్యవస్థను కాపాడాలి అంటే మీరేనండి పునాది రాళ్ళు. మరి మీరెంత గట్టిగా ఉంటే మన ధర్మం అంతా బాగుంటుంది. తప్పకుండా నా వీడియో అందరూ చూడాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పటి పిల్లలందరికీ ఆశీర్వచనాలతో ఓం శ్రీమాత్రే నమః.